వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. వరంగల్ నగరం నడిబొడ్డున పట్టపగలే ఒక మహిళ కత్తితో హల్చల్ చేయటం అందరినీ ఒక్కసారిగా షాక్కి గురి చేసింది. సదరు మహిళ భర్తకు వేరొక స్త్రీతో వివాహేతర సంబంధం ఉందని కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయంలో భర్త తీరు మారకపోవడంతో ఎంత చెప్పినా నచ్చజెప్పడానికి ప్రయత్నం చేసినా పెద్దలు ఎంతో అతను మారతాడని చెప్పి చూసినా ఏమాత్రం మారకపోగా భార్యని నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నట్టుగా తెలుస్తోంది. ఆగ్రహానికి గురైనటువంటి ఆమె ఇంకా ఆ ఓర్పు సహనం పూర్తిగా నశించింది. ఈ రోజు గొడవ ఇంకా పెద్దది కావడంతో ముదరడంతో కత్తి పట్టుకొని అతడిపై దాడికి యత్నించింది. భార్య తనను చంపడానికి కత్తితో వెంబడిస్తుండడంతో భర్త పరుగులు పెట్టాడు. ప్రాణ భయంతో ఎక్కడ నన్ను నరికేస్తుంది, ఎక్కడ నన్ను చంపేస్తుంది అని చెప్పి పరుగులు పెట్టాడు. రోడ్డు మీద ఆ విధంగా పరుగులు పెడుతుంటే వెనకాల భార్య కత్తి తీసుకుని వెంటకు పడుతుంటే అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయినటువంటి పరిస్థితి. చివరకు ప్రాణాలు కాపాడుకోవడానికి దగ్గరలోని ఒక జ్యువెలరీ షాప్లోకి అతను వెళ్ళి దాక్కుని తలుపులు వేసుకున్నటువంటి పరిస్థితి. ఆ జ్యువెలరీ షాప్ దగ్గర నువ్వు బయటకు వస్తావా లేదా, నువ్వు ఈరోజు నా చేతిలో అయిపోతావు అని చెప్పి చాలా ఆగ్రహంతో, చాలా బాధతో, చాలా ఆవేదనతో ఆమె కత్తి పట్టుకొని మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు మీరు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు. అక్కడ స్క్రీన్ మీద పూర్తిగా యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం, నిబంధనల ప్రకారం కత్తి పట్టుకున్నటువంటి ఆ వీడియో నేను చూపించలేను, కానీ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. స్క్రీన్ మీద మీకు కనిపిస్తుందామే నడి రోడ్డు మీద భర్తను అదే కత్తి పట్టుకొని వెంబడించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత అక్కడ ఏ విధంగా హెచ్చరిస్తుందో కూడా చూడొచ్చు. ఎందుకంటే ఆ తల్లి ఎంత ఆవేదనకు గురై ఉంటుంది, ఎంత బాధకు గురై ఉంటుంది మనకు అర్థమవుతుంది. వెంటనే అక్కడ చూసిన వాళ్ళు కూడా డైల్ 100కి ఫోన్ చేసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకంటే అక్కడంతా ఒక భీతావహ వాతావరణం కనిపిస్తుంది. భార్య వెంట పడుతుంటే ఆ భర్త ప్రాణభయంతో తన ప్రాణాలు కాపాడుకోవడానికి వెంటనే ఒక షాప్లోకి దూరేసి షటర్ వేసేసుకున్నాడు. అదే షటర్ ముందు ఆమె కూర్చుని నువ్వు ఈరోజు బయటకు వచ్చే వరకు నేను ఎక్కడి నుంచే కదలను, నా కోసం ఇప్పుడు నేను అసలు ఎందుకు బతుకుతున్నాను, నువ్వు వివాహేతర సంబంధం పెట్టుకుని నా పిల్లల్ని నాకు దూరం చేసేసావు, నాకు రావాల్సినటువంటి ఆస్తిని నాకు దూరం చేసేసావు, రోజు టార్చర్ పెడతా ఉన్నావు, గొడవ పడతా ఉన్నావు, నా జీవితాన్ని ఇంత నాశనం చేసిన నువ్వు ఇంకా నన్ను వేధిస్తూ ఉన్నావు, నువ్వు బతకటానికి వీల్లేదని చెప్పి ఆమె చాలా అంటే చాలా బాధతో ఆవేదనతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. నిజంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం వివాహేతర సంబంధాలు ఏ విధంగా ముగింపు పలుకుతున్నాయో మనం చూస్తున్నాం. భార్యలు చాలామంది మనం 2-3 రోజులుగా వార్తలు కూడా చూస్తూ ఉన్నాం, భర్తల్ని చంపేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ తల్లి ఆవేదన, ఈమె భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఇంట్లో నుంచి బయటకు గెంటేసి ఈమెకు పాపం షెల్టర్ కూడా లేదంట, ఉండటానికి కూడా లేకుండా చేశాడు. పిల్లల్ని తన దగ్గరే ఉంచుకున్నాడు. ఒకవైపు పిల్లలు కనిపించక, ఒకవైపు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేసి నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఇంత దుర్మార్గంగా రోజు గొడవ పడుతూ నన్ను వేధిస్తూ ఉన్నాడు. ఈరోజు వాడు నేను తేలిపోవాలని చెప్పి కత్తి పట్టుకొని కోపంతో ఊగిపోతూ ఒక మహిళ ఏ విధంగా బయటకు వచ్చిందో మనకు అర్థం. అంటే ఆమె ఎంత బాధకు గురి ఉంటుందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఒక్కసారి ఆమె ఏమంటుందో కూడా విందాం. ఖచ్చితంగా నా లైఫ్ నాకు రావాలి, నా ఆస్తి రావాలి, నా పిల్లలు రావాలి. వాడు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు, నన్ను టార్చర్ చేస్తాడు, నాకు ఎక్కడ షెల్టర్ లేదు, కంపల్సరీ పోవాలి. వాడు నా ప్రాపర్టీస్ నా గోల్డ్ అక్కడ పెట్టుకొని నా మీద తప్పుడు కేసులు పెడుతున్నాడు. దానికి మొగుడున్నాడు, 2 కొడుకులు ఉన్నారు. అది వదిలిపెట్టి నా లైఫ్ తోటి గేమ్ ఆడుతున్నది. అది ఖచ్చితంగా వాళ్ళిద్దరి ఉరిశిక్ష తీయాలి, ఖచ్చితంగా ఉరిశిక్ష తీయాలి. వాళ్ళు నాకు, నా పిల్లలకి న్యాయం జరగాలి, నా పిల్లలు నా దగ్గర ఉండాలి. ఈ ఫ్యామిలీ కోర్టుకి వెళ్తున్నా, అన్ని నా మీద తప్పుడు కేసులు పెడుతున్నాడు. వాడు ఉరిశిక్ష పడాలి, వాడికి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి. వాడు నాకు వద్దు, నా బంగారం, నా పిల్లలు నా చేతికి రావాలి ఖచ్చితంగా. ఉత్తరతాడు లేకుండా చేసిన వాడు. కట్టుకున్న భార్య నేను సవితుందని సవితి పోరు పెట్టిస్తాను అందరూ. నాకు ఎక్కడ షెల్టర్ లేదు, రోడ్డు మీద బతికైంది. ఏం చేసుకుంటారో చేసుకోండి. వాడు శ్రీకాంత్ వాడు జరగట్లేదు, స్టేషన్ లో జరగట్లేదు, పెద్ద మనుషుల సమక్షంలో కూడా జరగట్లేదు. వాడు మాత్రం అరెస్ట్ అవ్వాలి. వాడు డీవీసీ ఉంది, వాడు నాకు రెసిడెన్షియల్ లేకుండా చేస్తాడు. ఎక్కడ రెసిడెన్షియల్ లేకుండా చేస్తాడు ఖచ్చితంగా. వాడు